కొండాల నడుమునున్నది ఎత్తైన కోట మరి 7 కొండాల నడుమునున్నది ఎత్తైన కోట మాది. 10 కొండాల నడుమునున్నది పాత చెంచి కోట మాది. 10 కొండాల నడుమునున్నది పాత చెంచి కోట మాది. 12 కొండల నడుమునున్నది పగడు చెంచి కోట. మంత్రి రామ చెంచి కోట మాది. మొరన మట్టులయ్యా రామ చెంచి కోట మాది. మహామంత్రి మాది దక్షిణ దేశము రామచెంచు కోట రాజ్యమేలెదురు. 3 కొండల నడమన ముఖ్యమైన కోట 4 కొండల నడమన నైమచెంచు కోట 7 కొండల నడమన ఎచ్చైన కోట. అవునయ్యా. 10 కొండల నడమన పాత చెంచు కోట. అవును ప్రభు. 12 కొండల నడమన పగడు చెంచు కోట. అవునయ్యా. రణమంటుంది మంత్రి మా యొక్క రామచెంచు కోట. అట్టి రణములో పుట్టిన రామరాజులు ఎవరో తెలుసా? ఎవరయ్యా? రణములో పుట్టిన రాజులున్నారే ఆ రామరాజులే. భూదేవమ్మ భూపతి రాజు తల్లిదండ్రులే. భూపతి రాజు కొడుకులున్నామే అన్నల దమ్ములు రామే. భూపతి రాజు కొడుకులున్నాము అన్నల దమ్ములు రామేమో. అటువంటి రామచెంచు కోట వేలుచున్నది. అవును. మా తండ్రి భూపతి రాజు, మా తల్లి భూదేవమ్మ. భూదేవమ్మ గర్భమందున మేము ప్రేమతో 2 అన్నదమ్ములు జన్మించినారు. వారు ఎవరెవరైనది తెలుపుతున్న హాలికి చెబురా. అలాగనే ప్రభు. సూర్యచంద్ర రాజు హరిణచంద్ర రాజు అన్నల తమ్ముడు. సూర్యచంద్ర రాజు పేరు చెప్పితే చుక్కలు రాలేను రామ. సూర్యచంద్రుని పేరు చెప్పితే చుక్కలు రాలును రామంత్రి. హరిణచంద్ర రాజు పేరు చెప్పిన తండుకూలను రామంత్రి. సింగుని పేరు చెప్పిన భూమే గుడుగుడు రామంత్రి. ఇటువంటి పారగ్రముతోన మేము పుట్టినాము మంత్రి. మహామంత్రి సూర్యచంద్రరాజు ధరణచంద్రరాజు. అవును. మేము 2 అన్నదమ్ములు. ఈ సూర్యచంద్రరాజు పేరు చెప్పిన చుక్కలు జలారాలు. అన్న పేరు సూర్యచంద్రరాజు పేరు చెప్తే అవునరా యానా కొడుకే మర్యాదగా చూసుకురా వెళ్ళి. ఎలా ఉన్నాయి? అయ్యో నేను పొరపాటు మెరుస్తాను నిజమే. అంతర్మధ్యమున ఆగి ఉన్నాయిరా. ఆగిపోయినాయిలా. ఈ ధరణచంద్రరాజు పేరు చెప్పిన కాసేపుకు ఈ దండంతా కూలిపోయిందంటే పట్టంతా ఉండిపోతుంది చెప్ప. ఇటువంటి పరాక్రమంతో మేము జన్మించున్నాం. మా యొక్క వృత్తాంతం కూడా ఇంకా తెలిపితే హాలికి చెబురా. అలాగనే ప్రభు. రంభాయి దేవి లక్ష్మీదేవి కల్లా చెల్లెలు రావాళ్ళు. రంభాయి దేవి లక్ష్మీదేవి కల్లా చెల్లెలు రావాళ్ళు. రంభాయి దేవి పేరు చెప్పిన రాజ్యమే కదులను రామంత్రి. రంభాయి దేవి పేరు చెప్పిన రాజ్యము కదులను రామంత్రి. లక్ష్మీదేవి పేరు చెప్పిన భూమి గుడిగను రామంత్రి. ఇటువంటి పారకముతోన వాళ్ళు పుట్టినారు మంత్రి. ఇటువంటి పారకముతోన వాళ్ళు పుట్టినారే మంత్రి. మహామంత్రి రాంబాయి దేవి లక్ష్మీదేవి 2 అక్క చెల్లెళ్ళు. మా వదిన రాంబాయి దేవి పేరు చెప్తే రాజ్యమంతా కదులు. అవునవును. నా భార్య లక్ష్మీదేవి పేరు చెప్పిన భూమి అంతా గుడుగుతుంది. ఇది ఎంత దూరం గుడుగుతుందా? దానికి అంతే ఉండదురా. కాబట్టి ఇటువంటి పరాక్రమ చేత వాళ్ళు జన్మించినారు. అయినా మా చెంచుకోటపురి పట్టణం మమ్మల్ని ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? ఏమని పిలుస్తారు? రసపత్రి పన్నీటి కులములో మేము పుట్టినాము. రసపత్రి పన్నీటి కులములో జన్మించినటువంటి అవును రామరాజులు పాత చింజ వేలుచున్న పాత పాలేగాళ్ళందురా. కొండకి తగ్గిపోయిందేమో, సన్నగా అయిపోయినాడు పాపమ్మ. కొండ ఏంటే దాడు ఉన్న మయక్కం చేసుకుంటాడు టైప్.
మేమంతా బామరుదులు అంటారు లోపలికి వచ్చి చెప్తున్నారా? అంతేలే, చెల్లి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అక్కగారు వాళ్ళు ఏం చేసేదే అవును మళ్ళా? మహామంత్రి. ఉం? అదునుగాక ఈ సభామందిరమునకు అవును, నన్ను పిలిచిన వారు ఎవరు? మీ అన్నకు సూర్యసింగరాజు పిలవనెప్పినాడు ప్రభు. అయితే అన్న ఉండే అద్దాల మేడకనే వెళ్దామా? అలాగనే ప్రభు. తాను ఉండే తన మాలు విడిచేదా చంద్రరాజు నేను తాను వస్తాడు ధరణ చంద్రరాజు ఇప్పుడు అన్న వద్దకు అన్న 10,000 దండము సూర్య చంద్రరాజా నీకు పాదములకు 10,000 దండం. అన్న సూర్యచంద్రరాజా ఎన్నడు గాని ఈ సభామందును పిలిచిన వాడు కాదు. సరే, ఈ రోజున నీ చెంతకు ఎందుకు పిలిచావన్నయ్యా? ఈ దేవసభకు పిలిచిన కానిమ పెడుతున్నావా తమ్ముడా ధరణి చంద్రరాజా? అవునన్న సూర్యచంద్రరాజా. విధానం చెప్తాను, హాలికిచ్చు. అలాగే. ఊరు మేలు మేలు రా మేలు తమ్ముడ పలు పలు కోటి అన్న సూర్యచంద్రరాజా. ఢిల్లీ వరకు వచ్చారని కన్నా మనకి జావులు వచ్చాయి. అవును, ఆ జావులు సదరు తెచ్చిన మనం ఢిల్లీ వరకు వచ్చారు. మనం జమా మందుకు మనం బయలుదేరాలి తమ్ముడా. అన్న సూర్యచంద్రరాజా, తమ్ముడా ఢిల్లీ వేరు కచేరికి పోవాలని అంటున్నావు. అవును, అక్కడ వెళ్ళిన మనకున్న లాభం ఏమిటి? తమ్ముడా ధరణి చంద్రరాజా, ఆహా సీరగిదల పట్టు మీద టీపులు తోలుతాడు. చిన్నగా గురి పిల్ల సాకినట్టు వాడు ఆహా, 4 కాళ్ళ తలుపు నడుతున్న సుక్క తోక పూదాక పంచే కళ్యాణి ఆహా, దాన్ని పట్టి సవారు చేసే గన్నెడవుడుంటే ఆహా. గొప్పగా భారీ కోరి బహుమతులు ఇస్తాడు. మనకి జావురాసి పంపినాడు తమ్ముడా. అన్న సూర్యచంద్ర మహారాజా, తమ్ముడా అయితే ఆలస్యం ఎందుకు? ఆ జావులు ఢిల్లీ వేరు కచేరికి వెళ్దామన్నయ్యా. ఆ జావులు అడిగేటి మీరు జావులు నీకు తెలిసిన ఏమిటవి? అలా చెప్తా హాలికచ్చు. వాడి కుర్రాడ పట్టే సవారు చేసే తీరమరాజా. నల్లగ రాజుల ఉక్కు రాజ్యమే వాడి ఎక్కే గురుము పట్టే కట్టే తీరమరాజాడే వాడు. వాడు 5 పట్ట మైదాపురం తీరమరాజాడే. వాడి కూతురున్నదే పట్టపు రాజే తీరమతో పెళ్లి తమ్ముడా. నాదే పట్టపురాణి నామతో వెళ్ళి మనకు కూతురున్నదే పట్టపు రాజే తీరమతో పెళ్లి తమ్ముడా. తమ్ముడా ధరణి చంద్రరాజా, అన్న సూర్యచంద్ర మహారాజా వాణి గురాన పట్టి సవారుగా విచ్చిన సవారి గాయించిన నల్లగ రాజ్యాల ఉక్కు రాజ్యమినాము. శబాస్, 5 కోడ మైదాపురమినాము. చాలా సంతోషం అన్నయ్య. వాడి ఎక్కే కురుమ పట్టే కత్తి వినాము. ఆహా ఇవన్నీ విచ్చి ఆహా, వాని కూతురు కదా పట్టపరాడి ఆ, ఈ నామతో వచ్చి పెళ్లి చేస్తానని మనకి జావురాసి పంపినాడు తమ్ముడా. చాలా సంతోషమైనన్నయ్య సూర్యచంద్ర మహారాజా. ఈవిడ అయితే మాతృగా. ఆలస్యం ఎందుకు? అవును తక్షణం నీ మాట ప్రకారంగా ఢిల్లీ వేరు కచేరికి వెళ్దాం. తమ్ముడా ధరణి రాజా, ఆహా, ఈ ఢిల్లీ వరకు చేరిపోయే సమయమున సమయమున మీ వదిన రాంబాయిని దీవెని తీసుకొని ఆహా, ఆ తర్వాత ఢిల్లీ వరకు చేరికి బయలుదేరుతాం తమ్ముడా. అలాగనే తక్షణమే మీ వదిన రాంబాయి దేవి సభారాజు ప్రవేశపెట్టాం తమ్ముడా ధరణి రాజా. నీ మాట ప్రకారముగా ఆ, మా వదినైనటువంటి రాంబాయి దేవిని సభాముదును పిలిపించిన అన్నయ్య. నీ హాగిన ప్రకారం తమ్ముడా ధరణి రాజా. చాలా సంతోషమైన అన్నయ్య. మరి మహామంత్రి ఏయ్! ఏమిరా ఏర్రే మహామంత్రి? ఏయ్! యానా కొడుకులు నా కొడుకులు ఏడుస్తూనే ఉంటారు ఇంట్లో. ఏడవస్తువి ఆడ బండి కాడ కాపక్కన పోసేస్తే ఊరికి చెప్పొద్దు. మళ్ళా ఎవరైనా తొక్కితే తొక్కితే మళ్ళీ నీళ్ళు ఆ? కడుక్కుంటారులే కాళ్ళు. ఎవరు చొలు తొక్కినామంటారు లేదా ఓపా సామెత అట్లా. ఏం సమ్మె పిలుస్తువే? తక్షణమే అంతఃపురం వెళ్ళి వెళ్ళి
మా వదిన ఏంటంటే రాంబాయి దేవుని ఉంది కదా, ఉమ్, తక్షణమే మా అన్నగారు చెప్పారు కాబట్టి ఉమ్. తక్షణం మా వదిన రాంబాయి దేవుని పిలిపించమురా. ఇట్లా మాటలకే నాకు రేగేదా. ఎలా? నా పెళ్ళాంనే నేను పిలుస్తున్నా, పెన్షన్ నీ పెళ్ళామని పిలుస్తున్నా, మీ అబోధున్నా. రేయ్, రేయ్. ఆ? కాదురా, నీ పెన్లామని పిలిచే నీకు హక్కు ఉంది కదా, పిలిచొచ్చు కదా. ఆహా, ఆ పాపకు నేను కొట్లాడుకున్నామన్నా. ఎన్నాళ్ళయ్యరా? 8 రోజులు అయిపోయా. ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంది పా. ఏం మెంటలేమో. ఏమినా సినిమా మొన్న అడిగిన దానికే ఆ, నాకంటే ముందు పరక్కట్టు ఎత్తుకుంది. ఎవరి మీదకి? చితుకును కేకే